జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాశుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి అక్టోబర్ మాసం 2020 సంవత్సరం ఎలా ఉండబోతుంది, వీరి యొక్క గుణగణాలు ఏంటి, వీరి యొక్క లక్షణాలు ఏంటి, వీరి యొక్క స్థితిగతులు ఏంటి, దశలు ఏంటి, వీరి యొక్క బాగుపడే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. అయితే ఏదైతే తులారాశి ఉందో ఈ తులారాశి వారికి అనుకున్న పనులు అవ్వకపోవటం, చదువుకున్నది ఒకటి చేసేది ఒకటి అవ్వటం, అలానే అక్టోబర్ మాసం కూడా వీరికి అలానే ఉంటుంది. కానీ అక్టోబర్ మాసంలో కొంతమేర వీరికి వెసులుబాటు కనిపిస్తా ఉంది. ఎలా అంటే పెద్దల నుంచి విడిపోయినటువంటి తులారాశి వారు, భార్య నుంచి విడిపోయినటువంటి తులారాశి వారు, భర్త నుంచి విడిపోయినటువంటి తులారాశి వారు, అలానే పెద్దల నుంచి పిల్లలు, పిల్లల నుంచి పెద్దలు విడిపోయినటువంటి తులారాశి వారు, ఆస్తి నష్టపోయినటువంటి తులారాశి వారు, వీరందరికీ ఏంటబ్బా తులారాశి అంటున్నారనే, తులారాశి వారికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఇలా చిటికలో పటాపంచలైపోతాయి. ఎలా అంటే కనుక అక్టోబర్ 15వ తారీఖున మనకి ఈ యొక్క ఎవరైతే రవి భగవానుడు ఉన్నారో ఆయన గ్రహం మారుతారు, అంటే రాశి మారుతారు. ఈ రాశి మారినటువంటి పిమ్మట మనకి అదృష్టం వస్తుంది. అంటే అక్టోబర్ 16వ తారీఖు నుంచి మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా విఘ్నాలు ఏవి లేకుండా కూడా ముందు అడుగు పెట్టేలా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నానికి మీరు వేచి ఉండండి. 16వ తారీఖు తర్వాత మీకు ఖచ్చితంగా పనులు జరుగుతాయి. మరొకటి ఏంటంటే కనుక మీరు ఎప్పుడో కొన్నటువంటి స్థలాలకి, ఇంట్లకి, వాహనాలకి మీరు ఏదైనా విలువ తగ్గిపోయినటువంటి వస్తువులన్నిటి కూడా విలువ వస్తుంది. ఆ విలువ వచ్చినప్పుడు మీరు ఇంకా ఆశతో ఉండకుండా, ఇంకా కావాలనుకోకుండా ఆ అవకాశం, విలువ, రేటు పెరిగినప్పుడు మీరు ఇట్లే అమ్మేయడం బెటర్. ఇట్లే అమ్మేయడం సెటిల్ అవుతారు. కాబట్టి లేదా దాని మీద నరదిష్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం వస్తుంది. 16వ తారీఖు నుంచే, అక్టోబర్ 16 నుంచి మీకు ఈ సానుకూలమైన వాతావరణం లభిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా నిద్రపోకుండా వేచి ఉండండి. ఈ తులారాశి వారికి మరొకటి కూడా ఏంటంటే కనుక ఏదైనా రాజకీయ రంగం కానీ, సినీ రంగం కానీ ఉన్నారు అంటే వారికి అవకాశాలు కూడా వస్తాయి. వేచి ఉండండి. అది ఎప్పుడు 25వ తారీఖు అక్టోబర్ మాసం తర్వాత మీకు కనిపిస్తామని సానుకూలమైనటువంటి వాతావరణం. దానితో పాటు ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటారా, ఖచ్చితంగా ఏదైనా వాహనాలు, ఎలక్ట్రికల్ సంబంధించి, ఆర్కిటెక్చరు, అలానే డ్రాయింగ్ వేయటం కానీ, బొటిక్ లాంటి రంగాలు, బ్యూటిషియన్ లాంటి రంగాలు, ఫ్యాన్సీ షాపు లాంటి రంగాలు, కాస్మెటిక్స్ లాంటి రంగాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి వాతావరణం, ఆ విధమైనటువంటి వ్యాపార సంస్థలు నిర్వర్తించుకోవడం చాలా అన్నింటిగా ఉంటుంది. సానుకూలంగా కాకుండా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకుంటూ, గురుగారు మరి ఇన్ని ఉన్నాయి, మరి పరిహారాలు ఉంటే పరిహారాలు చెప్తా, ఆ పరిహారాలతో పాటు పరిహారం చేసుకున్న మీకు ఏదైనా సానుకూలంగా అవ్వట్లేదండి, మరి మనకి ఎందుకు అర్థం కావట్లేదు, కాళ్ళకి బంధంలాగా అష్టదిబ్బంది అయిపోయింది మాకంటే ఎవరైనా మనకి శత్రువులు ఉన్నారేమో. ఎందుకంటే తులారాశి వాళ్ళు చూడటానికి చాలా అట్రాక్ట్ గా ఉంటారు, అందరికి సానుకూలంగా ఉంటుంది, బాగుంటారు. కాబట్టి వారు మంచితనాన్ని తట్టుకోలేక ఎవరైనా శత్రువులు ఉంటే ఉండొచ్చు. ఆ శత్రువులు ఏదైనా ప్రక్రియలు చేయించవచ్చు మీ మీద, తప్పేం లేదు అందులోను. కాకపోతే అది మీకు అర్థం కాదు. ఎక్కడైనా సమీపంలో ఉన్నటువంటి గురువుని సంప్రదిస్తే ఆ ఒక పరిష్కార మార్గం అనేది చూపించబడతారు. కాబట్టి ఆ విధంగా పరిష్కారాలు చూసుకుంటూ ఈ విధమైన దేవునికి సంబంధించిన అనుగ్రహం కావాలి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని సగమేరని మీరు అదృష్టం పొందేలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పరిహారాలు చేసుకుని మాసం మొత్తం కూడా అదృష్టవంతుల్లో ఒకరై
ఉండాలనుకుంటా ఉన్నాను ఈ తులారాశి వారు. అయితే మనకి ఈ రాశిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం గమనించున్నాం కాబట్టి మరి దేవుని యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి కదా, అంటే పరిహారాలు కావాలి. ఈ పరిహారాల నిమిత్తం కూడా మనం చేయవలసింది ఏంటంటే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే దిగ్విజయంగా పై స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క పితృదోషాలు, పితృ కలహాలు, పితృనికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ తీర్చుకునేదానికి పోయినటువంటి దసరా లాంటి మాసాల్లో, దసరా పండగ సమయాల్లో మాలయాల్లో కనుక ఎవరైనా పితృదోషాలకి, పితృ దేవతలకు కనుక కార్యక్రమం నిర్వర్తించిన ఎవరైతే ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సరిపోతుంది. అది ఏమిటంటే కనుక మీరు జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఈ 3 కూడా తీసుకొని పటిక బెల్లం అంటే కండ చక్కెర అంటారు, ఆ కండ చక్కెర కూడా 1 కిలో తీసుకొని ఆ 4 సమీపంగా తీసుకొని ఒక గోతంలో కానీ కవర్లో కానీ ఒక వైట్ కలర్ వస్త్రంలో కానీ కట్టుకోవాలి. ఆ కట్టుకున్నటువంటి వస్త్రము ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, చెరువు, ఏరు, సెలయేరు, కుంట, కాలువలు, బ్రహ్మగుండాలు, కోనేరులు లాంటి ఏమైనా ఉంటే గనక అక్కడ స్నానం ఆచరించేటువంటి పద్ధతులు, పరిస్థితులు ఏర్పడితే గనక అక్కడికి వెళ్ళేసి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలవ్వాలి అని మీరు కోరుకొని ఆ ఒక పితృదోషాలన్నీ కూడా పోవాలి అనుకొని అవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని మునిగేసి లేచేటప్పుడు అవన్నీ కూడా నీళ్ళల్లో వదిలేయాలి. ఎక్కడైనా ఒడ్డు మీదకి వచ్చేసిన తర్వాత మీకు ఏదైతే కులదైవం, ఇష్టదైవం ఉంటే గనక అక్కడ ఆలయంలో నేతి దీపం వెలిగించాలి, ఆవు నేతి దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి, ఆవు నెయ్యి దొరకకపోతే గనక నువ్వుల నెయ్యి, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెతో కూడా మనం దీపారాధన చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటే గనక మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పోతాయి. ఇది చేయవలసినటువంటి దినం ఏంటంటే కనుక శనివారం లేదా ఆదివారం లేదా మంగళవారం, ఈ 3 రోజుల్లోనే మీరు చేసినట్టే కనుక మాసం మొత్తంలో ఒక్కసారి అనేది చేస్తే మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పట్టాపంచలేకపోతే గ్రహాల యొక్క అనుకూలత, గ్రహాల యొక్క సానుకూలత మీకు ఏర్పడాలి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. మరొకటి, ఇది చేయలేం గురువు గారు, మరి ఇది మాకు సమీప దూరంలో ఏం కనిపించట్లేదు, నేను ఎక్కడో ఫారెన్లో ఉన్నాను, మాకు ఇది సరిపోయేటట్లేదు, మరి వేరే పరిహారం ఏమైనా ఉందా అంటే మీకు ఇంట్లో అయినా ఆలయాల్లో అయినా సరే ఉప్పు దీపం అని ఉంటుంది. ఈ ఉప్పు దీపం పెట్టేటువంటి విధానం చెప్తాను. అయితే ఈ ఉప్పు దీపం పితృదోషాలు కూడా పోయేదానికి ఉంటుంది. ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే నెరవేరుతుంది. అయితే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలి? ముందుగా మనం పటం వేయాలి. పటం అంటే కనుక ముగ్గు. ఈ ముగ్గు చాక్పీస్తైనా, నాముతైనా, ముగ్గుతైనా, బియ్యం పిండితైనా వేయొచ్చు. ఈ ముగ్గు వేసిన తర్వాత 2 రకాల అక్కడ కలర్స్ వేయాలి. అంటే కుంకుమ, పసుపు వేస్తే సరిపోతుంది. గంధం ఉంటే కూడా గంధం కూడా వేయొచ్చు. ఇది ఆ ముగ్గు మీద వేసిన తర్వాత ఒక ఇలా దోసెళ్ళతో తీసుకున్నటువంటి కండగా, అంటే మనకి ఉప్పు అంటే ఆ మూట ఉప్పు అంటారు అనమాట. ఆ ఉప్పు తీసుకోవాలి, లావుగా ఉంటుంది. ఆ ఉప్పు తీసుకొని మనం దోసెడు తీసుకొని అక్కడ పోయాలి ముగ్గు మీద. ఆ తర్వాత మట్టి ప్రమిద ఒకటి పెట్టాలి. దాని తర్వాత లోపల ఇంకొక దోచెడు ఉప్పు పోయాలి. ఆ ఉప్పు పోసిన తర్వాత దానిపైన ప్రతిమ పెట్టేసి దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి అప్పుడు 2 ఒత్తులేసి దీపారాధన చేయాలి. ఇది ఏ దిక్కునైనా కూర్చొని చేయొచ్చు. ఇలా చేసినప్పుడు మీకు ఆ దీపారాధన కొండెక్కేంత వరకు కూడా అక్కడే కూర్చొని చూసుకుంటూ మీకున్నటువంటి కోరికలు కావాలి, మీకున్న కోరికలు తీరాలి, అలానే దోషాలన్నీ పోవాలి అని చెప్పేసి అని కోరుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా అది కొండెక్కేలోపు మీ కోరికలన్నీ తీర్చే విధంగా ముందడుగు వేస్తారు. అలానే మీకున్న దోషాలన్నీ కూడా తీర్చేలాగా ముందడుగు వేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచి చేసుకోండి నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.